వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో సీజన్ కి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ ని, హ్యాబిట్స్ ని ఎలా అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటామో అలాగే మన డైట్ ని కూడా మార్చుకోవాలన్న విషయం తెలిసిందే. సో ఆ మార్చుకోవడం అంటే ఎలాంటి చేంజెస్ చేస్తే హెల్దీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నాం కదా. సో ఇవాళ కూడా అలాగే హెల్దీ అండ్ టేస్టీలోని 2 సమ్మర్ స్పెషల్ డిషెస్ ఏంటో చూసేద్దాం. సో హాయ్ గౌరీ. హాయ్ మనీషా. రెడీ? యా. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ ఏంటో చాలా బ్రైట్ గా ఎక్సైటింగ్ గా ఉన్నావు, ఏదో మంచి రెసిపీ తెచ్చావు అనిపిస్తుంది. యా, సో చాలా రోజుల తర్వాత పరాఠా చేసుకోబోతున్నాం అన్నమాట మనం ఇక్కడ. ఎస్, నిజంగానే చాలా రోజుల తర్వాత, ఎందుకంటే మనం సమ్మర్ స్పెషల్స్ గా చాలా రకాల స్వీట్స్, స్మూదీస్, సూప్స్ కానీ ఇలాంటివన్నీ చాలా చేసుకుంటూ వచ్చాం కదా. సో పరాఠా మిస్ చేయకూడదు, ఎందుకంటే చాలా మంది అనుకుంటారు పరాఠా వేడి చేస్తుంది సమ్మర్ లో తినకూడదు, అందుకే మన హెల్దీ అండ్ టేస్టీలో కూడా చూపించట్లేదు అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటుంటారు. అందుకనే వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ పరాఠా చేసుకోబోతున్నాం డిఫరెంట్ కాంబినేషన్ తో అన్నమాట, విచ్ ఇస్ రా పపాయ అండ్ రా మ్యాంగో పరాఠా. చూద్దాం మరి పరాఠాలో మనకి రా మ్యాంగో ఎస్పెషల్లీ ఎలా ఉంటుందో. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. తీసుకొస్తాం. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓకే, ఒక్క గోధుమ పిండే కాదు, శనగపిండి కూడా ఉంది అండ్ మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్ కూడా తీసుకున్నాం అన్నమాట. కొంచెం ఈ 2 పిండి ఒకేలా ఉన్నాయి. ఓకే, సో మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్ అండ్ గోధుమ పిండి, శనగపిండి కూడా ఫర్ ఎ డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. బాగుంది. సో మిగతా ఫ్లేవర్స్ అన్ని ఎలాగో కామన్ గా ఉంటూనే ఉన్నాయి. రా పపాయ అండ్ మ్యాంగో తురిమి పెట్టేసింది అనమాట. అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి మనం ప్రిపేర్ చేసుకోవడమే ఆలస్యం. సో ఏంటి, కలిపేసుకోవడమేనా పిండిలో? పిండిలోనే కలిపేసుకుందాం అన్ని, ఎందుకంటే అన్ని తురుము తెచ్చుకున్నాం కాబట్టి మనకు కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ కొంచెం గోధుమ పిండి వేసేసుకుందాము, కొంచెం మిల్లెట్, తర్వాత కొంచెం శనగపిండి. సో అది మామూలుగా ఒక హాఫ్ కప్ తీసుకుని మిగతా ఈ 2 కూడా 1 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికి సరిపడా ఉప్పు, కొంచెం సాల్ట్, పచ్చిమిరపకాయలు, అల్లం, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాం దీంట్లోనే, పసుపు, అండ్ ఇప్పుడు ఇంకా ఈ తురుము కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు బొప్పాసకాయ తురుము అండ్ మామిడికాయ తురుము. సో మామిడికాయ పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం తక్కువ వేసుకుని, బొప్పాసకాయ టేస్ట్ తెలియడం కోసం కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనమాట. ఒకసారి వాటిల్లో తురుములోనూ అంతా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఇలా ఫస్ట్ మనం గట్టిగా బాగా కలిపేసుకుంటే తర్వాత ప్రాపర్ గా మనకి ఎంత వాటర్ పడతాయి అన్నది తెలుస్తుంది, కాబట్టి అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకున్నాము. ఆల్రెడీ పులుపు ఇది వచ్చేస్తుంది కదా, తెలుస్తుంది. అవును, రా మ్యాంగో కూడా ఇంకొంచెం పుల్లదే మనం తీసుకున్నాం కదా, అందుకు. సో మామూలుగా నువ్వు అన్నావు కదా పరాటాలు వేడి కాబట్టి సమ్మర్ లో కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు, బట్ అట్ ద సేమ్ టైం ఈవినింగ్ టైం కొంచెం ఎవరికైతే ఈ చపాతీలు పరాటాలు అలవాటు అయ్యాయో వాళ్ళు అవాయిడ్ చేయలేరు. సో అలాంటప్పుడు మాత్రం కొంచెం ఇలా, ఇప్పుడు చాలా మంది వేడి అని అవాయిడ్ చేస్తారు కానీ అవసరం లేదు, మనము దానికి తగ్గట్ట కాంబినేషన్స్, పెరుగు అలాంటివి వేసుకుంటూ ఉంటాం కాబట్టి అసలు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట మనకి. అంటే చాలా మందికి ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కి అదే అలవాటు, అదే తీసుకుంటూ ఉంటారు అనమాట. సో డెఫినెట్ గా అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే చాలా మంది అలా అనుకుంటారు, బట్ స్టిల్ మనం తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఫైబర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని అలా వేడి అనుకుని అవాయిడ్ చేయకుండా కంపల్సరీగా ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. అందుకని మనం మాయిశ్చర్ ఉన్న తీసుకున్నాము, మనం పపాయ తీసుకున్నాము, రా పపాయ అండ్ ఆల్సో రా మ్యాంగో. బట్ నా డౌట్ ఏంటంటే జనరల్ గా పప్పాయ అండ్ మ్యాంగో 2 వేడి అంటారు కదా, మరి ఇది ఎలా మనకి బ్యాలెన్స్ చేయాలి? సో వాటర్ ఇంటేక్ మనకి సరిపోయింది అనుకో, అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఈవెన్ మనం కర్డ్ తీసుకుంటాము, బటర్ మిల్క్ తీసుకుంటాము, అవి మనం కరెక్ట్ గా తీసుకున్నామంటే ఇంకా ప్రాబ్లం. ఓకే, సరిపోతుంది కదా. ఓకే, మొత్తం శనగపిండి మాత్రం అరోమా చాలా బాగా తెలుస్తుంది, జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తేనే మనకి. అవును, బట్ కన్సిస్టెన్సీ వైజ్ కూడా శనగపిండి వల్ల ప్రాబ్లం ఉండదు జనరల్ గా. అంటే కొంచెం ఇవి మా మిల్లెట్స్ లో అంటే కొంచెం కష్టం కానీ ఒకసారి శనగపిండి కొంచెం బ్యాలెన్స్ చేయాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం చపాతీ పరాఠాలు చేసుకున్నాము కదా. సో ఇది కొంచెం పరాఠా అంటే
అంటే కొంచెం థిక్గానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ అన్ని తురుము అలాగే వేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. అవును, ఈవెన్ అల్లం ముక్కలు కూడా ఎవరికైనా కొంచెం అడ్డుగా అనిపిస్తాయి అనుకుంటే అది కూడా తురుము వేసుకోవడము లేదా రసం వేసుకోవడము లాంటివి చేసుకోవచ్చు. ఓకే, నేను ఈలోపు పాన్ హీట్ పెట్టేసాయి. ఓకే, అయితే సో ఇక్కడ మనకి పాన్ హీట్ ఎక్కుతూ ఉంటుంది అండ్ అక్కడ గౌరీ చక్కగా పరాఠా రెడీ చేసి పెట్టేస్తుంది. ఆ తర్వాత మనం కాల్చుకుందాం. చాలా రకాల సమ్మర్ స్పెషల్ డిషెస్ మనం హెల్దీ అండ్ టేస్ట్ లో చూస్తూనే వస్తున్నాము. బట్ పరాఠాస్ లో కూడా సమ్మర్ స్పెషల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ రోజు చక్కగా రా పపాయ, రా మ్యాంగో వేసి పరాఠా ఒత్తి పెట్టేసింది గౌరీ. సో ఇప్పుడు కాల్చుకోవడమే కదా, 2 sides. సో పాన్ హీట్ ఎక్కింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేస్తున్నా. ఓకే, సో పరాఠా ఈజీగా తీసుకోవచ్చు. దాంతో పాటు కర్డ్ కనుక మనం కంబైన్ చేసుకుని తీసుకున్నామంటే ఇంకా మంచిది. సో అలా కాంబినేషన్స్ చూసుకున్నాము అంటే మనకి ఇష్టమైనది ఏదైనా సరే అంటే కొంచెం వేడి చేస్తుంది చేసుకోకుండా తీసుకోవచ్చు. చాలా మందికి అలవాటు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అలా వేడి చేయడం అదంతా కూడా ఉండదు. చపాతీ ఈజీగా తీసేసుకోవచ్చు, పరాఠాస్ కూడా ఫ్రీక్వెంట్ గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓన్లీ థింగ్ వాటర్ ఇంటేక్ మనం చక్కగా తీసుకున్నాము అంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, సో నైస్. మనకి ఇందులోనే జింజర్ ఫ్లేవర్, పచ్చిమిర్చి అన్ని వేసుకున్నాం కాబట్టి పెద్దగా పక్కన కర్రీ అనేది అవసరం లేకపోయినా తినేసేయచ్చు. బట్ నువ్వు అన్నట్టు కర్డ్ మాత్రం కంపల్సరీ. ఓకే, సో ఇప్పుడు ఇది ఫస్ట్ సైడ్ కాలిపోతే సెకండ్ సైడ్ కి తీసుకోవచ్చు. ఇందులో ఇంకొంచెం వెజిటబుల్స్ ఏమన్నా మార్చుకోవచ్చా ఒకవేళ రా పపాయ కాకుండా, అంటే దొరకలేదు? మనకి ఇప్పుడు చాలా రకాల ఇప్పుడు మాయిశ్చర్ వెజిటబుల్స్ ఉంటాయి, సొరకాయ, తర్వాత కావాలంటే పొట్లకాయ కూడా వేసుకోవచ్చు. బాగా తురిమేసేసి అనమాట. ఏదైనా తురుముకుని వాడుకున్నా మనకి బాగానే ఉంటుంది. కాకపోతే ఇట్లా లో క్యాలరీవి అండ్ మాయిశ్చర్ కంటెంట్ లైక్ బీరకాయ, పొట్లకాయ, సొరకాయ ఇలాంటివన్నీ కూడా మనం వాడుకోవచ్చు. మామూలుగా అయితే ఆలు, క్యారెట్ అంటే బీట్రూట్ పరాఠా కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట. అది కూడా మంచి మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం కుక్ కూడా చేయం కదా పరాఠాస్. చాలా లైట్ గా ఓన్లీ అంటే మరీ కర్రీ కుక్ చేసినంత కూడా చేయం కాబట్టి ఆ మాయిశ్చర్ కంటెంట్ పోకుండా ఉంటుంది, మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకనే పరాఠా కూడా ఒక విధంగా మంచిదే సమ్మర్ టైంలో. సో దట్ మనకి దాంట్లో ఉన్న వెజిటబుల్ కూడా తీసుకుంటున్నాము, మాయిశ్చర్ కంటెంట్ కూడా ఎక్కువ మిస్ అవ్వట్లేదు అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ లీఫీ వెజిటబుల్స్ కూడా ఇంకొక ఆకుకూరలు కూడా ఎలాగో మనం తీసుకుంటూ ఉంటాం. అవును. ఓకే, సో ఒకసారి కాలిందేమో చూద్దాము. పసుపు కూడా వేసాం కదా, మంచి కలర్ కనిపిస్తుంది. శనగపిండి మామూలుగానే మనకి కలర్ తెచ్చేస్తుంది. కొంచెం పసుపు కూడా వేసుకున్నాము అండ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నా కూడా కలర్ వైజ్ మనకు కొంచెం అది డిఫరెంట్ గా ఉంది పరాఠా అని కూడా చూడగానే తినాలనిపించాలంటే ఆ మాత్రం కలర్ఫుల్ గా కూడా ఉండాలి కదా. మిస్సీ రోటీ అందుకే మనం శనగపిండితో చేస్తూ ఉంటారు కదా మామూలుగా. సో అందుకే చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ శనగపిండి కూడా కొంచెం మనకి డైజెషన్ వైజ్, ఎందుకంటే కొంచెం శనగలు అంటే కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ సపరేట్ గా మిస్సీ రోటీ తినలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు. అప్పుడు అది కూడా తీసుకున్నట్టు కూడా ఉంటుంది అండ్ మనకి ప్రోటీన్స్ కూడా వస్తున్నాయి, టేస్ట్ కూడా వస్తుంది. సో ఇటు మిల్లెట్ ఫ్లోర్ నుంచి ఫైబర్ ను, ఇటేమో ప్రోటీన్, కొంచెం పరాఠాలోనే ఇంత మనం ఇంక్లూడ్ చేసుకోగలుగుతున్నాం. బాగుంది, అందుకే కాంబినేషన్ చాలా బాగుంది. సో ఇట్ సైడ్ కూడా కాలిపోతే డిష్ అవుట్ చేసేసుకోవడమే కదా. ఓకే, వావ్, ఇట్ సైడ్ కూడా కరెక్ట్ గా కాలింది. ఇంకా మనం డిష్ అవుట్ చేసేద్దాం. ఓకే, సూపర్. ఓకే అండి, వేడి వేడిగా పరాఠా రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు ఈ పరాఠా తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు మీరు ఇంకొకసారి చూసి నోట్ చేసుకోండి. రా పపాయ మ్యాంగో పరాఠాకి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, పచ్చి బొప్పాస్కాయ 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం కొద్దిగా, మామిడికాయ 1, శనగపిండి 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ మిల్లెట్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు. రా పపాయ మ్యాంగో పరాఠా తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో గోధుమ పిండి, మిక్స్డ్ మిల్లెట్ ఫ్లోర్, శనగపిండి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, పసుపు, బొప్పాస్కాయ తురుము, మామిడికాయ తురుము వేసి సరిపడా నీళ్లు పోసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని పరాఠా లాగా ఒత్తుకుని పెనం పైన నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే రా పపాయ మ్యాంగో పరాఠా రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా. సో ఇప్పుడు పరాఠా టేస్ట్ చూసేస్తాం మేము. తీసుకో.
నువ్వు అన్నట్టు శనగపిండి మాత్రం బాగా తెలుస్తుంది, వేసింది ఒక్కటే టేబుల్ స్పూన్ అయినా తెలుస్తుంది. బట్ స్టిల్ రా పప్పాయ చాలా మైల్డ్ గా ఉన్నా, మ్యాంగో పులుపు అనేది చాలా లైట్ గా తెలుస్తుంది. తిన్న తర్వాత కొంచెం ఈవెన్ ఈ శనగ పిండి ఏదైతే ఉందో అది కూడా కొంచెం మనకి తగ్గించేస్తుంది ఈ పప్ప, అంటే ఈ పులుపు అందుకే అది బ్యాలెన్స్ అయింది పులుపు అనేది. కానీ బాగుంది, మనకి ప్రతి దాంట్లో కూడా కొంచెం ఆ పులుపు ఉప్పు కారం తగలకపోతే కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ రాదు కదా. సో అలా మ్యాంగో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అఫ్ కోర్స్ సమ్మర్ సీజన్ లో మనం మామిడికాయ రెగ్యులర్ గా తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఐడియా, డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకే అయితే సో మంచి వేడి వేడి పరాఠా టేస్ట్ చూసేసాం. నెక్స్ట్ రెసిపీ మ్యాంగో పికిల్ చేసుకోబోతున్నాం అనమాట. ఆవకాయ సూపర్. యాక్చువల్ గా సీజన్ అంటే ఇది అసలు ఆవకాయ, ఫ్యామిలీ అందరు కూర్చుని ఆవకాయ పనిలో పడతారు. బట్ అది చూద్దాం, అది చేస్తూ మనం డిస్కస్ చేసుకుందాం ఎంతవరకు తినొచ్చు. జాడీలు పెట్టుకున్న ఊరగాయ సంవత్సరం అంతా చూద్దాం, మరి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు తీసుకొస్తాం ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మై ఇంగ్రీడియంట్స్ ఈ ఆవకాయ ఎన్ని రకాల స్మూదీస్, ఎన్ని రకాల ఇవి ఇంగ్రీడియంట్స్ తో చేసుకున్న ఆవకాయ స్పెషాలిటీనే వేరు. సమ్హౌ ఆ టేస్ట్ ఎప్పుడు తిన్నా బాగా అనిపిస్తుంది మనకి. ఓకే, వేర్ ఈజ్ ఆవా పొడి అంటే ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటాము. మెంతి పొడితో చేసుకుంటున్నాం అనమాట మనము. అండ్ కొంచెం ఇంగు అవి వేసుకుని మంచి ఫ్లేవర్స్ వేసుకుని చేసుకో. అయితే కొంచెం మెంతి ఆవకాయ టైప్ లో మనం ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నైస్. సో ఆవకాయకి తగ్గట్టుగా కట్ చేసి తెచ్చేసాము. అండ్ ఫస్ట్ ఇప్పుడు మెంతులు లైట్ గా మనము రోస్ట్ చేసుకోబోతున్నాం. డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేసుకుంటాము. సో మనకి ఎన్ని ముక్కలు ఉన్నాయి దాన్ని బట్టి కొంచెంగా వేసుకుందాము. అవును, మరి చేదు ఎక్కువైనా బాగోదు, కానీ ఈ పులుపుకి చేదు తగిలితే బాగుంటుంది కాబట్టి ఈవెన్ ఆవ పొడైనా మనకి లైట్ గా చేదిచ్చేదే. అందుకే మనం ఆ ప్రపోర్షన్స్ అన్ని కరెక్ట్ గా చూసి వేసుకోవాలి. ఉప్పు కారం మామూలుగా అంటే ఇప్పుడు మనం ఎంత చేదు వేసుకుంటున్నా కూడా కొంచెం ఉప్పు కారం మనకి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటే ఆ చేదు కూడా మనకు తెలియదు. సో అందుకనే మేజర్ గా మనం చూడాల్సింది అంటే ఎంత ప్రపోర్షన్స్ వేస్తున్నాము మన ముక్కలకి. అవును. సో కొంచెం పుల్లగా ఉన్నాయి మామిడికాయలు అంటే ఇంకా పర్ఫెక్ట్, మనకి బాగా సెట్ అయిపోతుంది. మెయిన్ గా ఆవకాయకి అదే కదా, మామిడికాయ పులుపు టెక్స్చర్ అంతా సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది దాని టెక్నిక్ అంతా కూడా. ఓకే, సో ఇప్పుడు కొంచెం మనం డ్రై రోస్ట్ చేసేసి ఓకే ఆఫ్ చేసేనా? ఇంకా ఆఫ్ చేసేస్తే కొంచెం సేపు చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, ఇవి కరెక్ట్ గా వేగిపోయాయి. పక్కకు తీసి పెట్టేద్దామా? జార్ లో పెట్టేసుకుందాము. చల్లారుతూ ఉంటుంది. ఈ లోపు చేసుకునేది ఏదైనా ఉందా ప్రిపరేషన్? ఈలోపు ముక్కలకి మనం ఉప్పు కారం కూడా మనం పట్టేసేసి పెట్టచ్చు. అది ఉంటుంది. ఆవకాయకి మెయిన్ అదే, ఎంత ఊరితే అంత బాగుంటుంది. యాక్చువల్ గా ఆవకాయ మనకి కొత్త ఆవకాయ ఒక రకమైన టేస్ట్, ఒక 2 నెలలు అయితే ఇంకో రకమైన టేస్ట్. అండ్ యాక్చువల్ గా అయితే కొంతమంది అంటే నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు కూడా తింటూనే ఉంటారు అదే ఆవకాయని. అవును. సో అలాంటప్పుడు మనము ముందే అంటే ఎప్పుడైతే మనము ఆవకాయ చేసుకుంటూ ఉంటామో అప్పుడే క్వాలిటీ చూసుకోవాలి. ఎందుకంటే కారం నల్లబడిపోవడము అలాంటివి మనం చూస్తూ ఉంటాం, ఉప్పు సెపరేట్ గా ఉంటుంది. సో అంతే, ఇంకా అంత వరకు మనం వెయిట్ చేయకుండా ఎంతైనా అట్లీస్ట్ ఒక 6-7 months వరకు బెటర్. తర్వాత మళ్ళీ బాగా పాత పడేటప్పటికి మనకి ఆ కారం టేస్ట్ అదంతా మారిపోతుంది, అది మంచిది కూడా కాదు కదా. సో అందుకని డెఫినెట్ గా ఆవకాయలో కూడా మనకి ఒక న్యూట్రియంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. వైటమిన్ ఈ బాగా మనకి ఎక్కువ అవుతుంది అనమాట. సో అఫ్ కోర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా బాగా ఉంటాయి మనకి ఇట్లా నూనెలో బాగా ఎక్కువసేపు పెట్టడం వల్ల. డెఫినెట్ గా పాజిటివ్ గా కొన్ని ఉన్నాయి, స్టిల్ బికాస్ మనకి ఆయిల్ సాల్ట్ కంటెంట్ వల్ల ప్రోన్స్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి కాబట్టి మనకి సో కొంచెం తక్కువగా తీసుకుంటూ ఉండాలి. బట్ స్టిల్ సో ఆ కొంచెం అన్నా మనకి ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ అవి లభిస్తాయో అది కొంచెం 6-7 months వరకు అట్లీస్ట్ మనం ఫినిష్ చేస్తే పర్వాలేదు అనమాట. ఓకే, సో అదే ఆవకాయ కొంచెం కేర్ఫుల్ గా ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ తింటే మంచిదే, పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు మనం లిమిటెడ్ గా కొన్ని ముక్కలు తీసుకున్నాము. తర్వాత ఉప్పు కారం వేసేసుకుందాం మనము. ఓకే, కారం కూడా వేసుకుందాము. ఓకే, సో 2 tablespoons ఉప్పు అండ్ 3 tablespoons కారం. ఓకే, ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. ఒకసారి ఇలా పట్టించి పెట్టేస్తే ఆ ఉప్పు వల్లనే మనకి కొంచెం ఊరడం అనేది స్టార్ట్ అయిపోతుంది, అంటే మనకి నూనె తగలకపోయినా కూడా. అవును.
సో మామూలుగా ఆవకాయ ప్రొసీజర్ అంటే పెట్టే వాళ్ళకి కొంచెం అది తెలుస్తుంది టెక్నిక్. సో ఇంగువ కూడా ఇప్పుడే వేసేద్దామా? మనం కొంచెం నూనె వేయిస్తాం కదా, అప్పుడు మనం కొంచెం మెంతులు ఇంగువ అది కొంచెం దాంట్లో వేసుకుందాం. ఓకే యా, సో కొంచెం ఇంగువ మెంతులు అవన్నీ కూడా ఇప్పుడు వేసేసి పెట్టుకున్నాము. సో చిటికెడు ఇంగువ, సో ఇంగువ కూడా బాగా పొడి ఆల్రెడీ వేసుకుంటున్నాం కాబట్టి ఇవి కొంచెం మెంతులు అలా వేసుకున్నాం, అక్కడక్కడ తగిలేలా ఉంటే సరిపోతుంది. ఓకే, సో డ్రైగా ఇవన్నీ అయితే కలిపి పెట్టేసుకున్నాము. ఓకే అయితే అండి, సో నేను ఇది మెంతి పొడిగా గ్రైండ్ చేసి పెట్టేస్తాను. సమ్మర్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటి? ఆవకాయ కదా. అందుకే ఈ రోజు ఆవకాయలో ఇంకొక వెరైటీ అన్నమాట. సో మెంతి పొడితో ప్రిపేర్ చేసుకుంటున్నాం స్పెషల్ గా, డిఫరెంట్ గా. సో యా, మనం అదంతా ఉప్పు కారం అన్ని కలిపేసాము. అండ్ బ్రేక్ టైమ్ లో నేను మెంతి పొడి కూడా రెడీ చేసేసాను. సో ఇప్పుడు ఇది కూడా అందులో వేసుకుందాము. సో ఇది మనకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వస్తుంది. ఓకే సరిపోతుంది, 1 టేబుల్ స్పూన్ వరకు. అసలు ఆ డ్రై రోస్ట్ చేసిన మెంతి పొడి ఫ్లేవర్ కూడా భలే కదా, ఎక్కడ మనకి ఆ చేదు ఫీలింగ్ రాకుండా వెరీ టేస్టీ. ఓకే, సో ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుందాము. అవును, కొంచెం మనము వేడి చేసేసి వేసుకుందాం మనము. సో మరీ బాగా హీట్ అక్కర్లేకుండా మనకి జస్ట్ అలా వేడెక్కిందనగానే తీసుకుని అందులో కలిపేసుకోవచ్చు. ఓకే అయితే సో ఒక 2 minutes వెయిట్ చేద్దాం మరి. ఓకే, సో నూనె బాగా వేడెక్కుతుంది, ఇంక ఇక్కడే ఆపేస్తే మనకు సరిపోతుంది, ఎందుకంటే మరి ఎక్కువ వేడెక్కర్లేదు. ఓకే, వావ్, యమ్మీ యమ్మీ ఆవకాయ రెడీ అయిపోయింది. సో మనకి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే కొంచెం ఊరిన తర్వాత అండ్ ఆల్సో ఇంకొంచెం ఒక 3-4 months అయిన తర్వాత కూడా మనకి నూనె అన్ని కూడా ఉంటాయి, డ్రై అయిపోతుంది నూనె. మళ్ళీ ఫస్ట్ వేసేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా కొంచెం, అందుకే ఎక్కువ నూనె వేసుకుంటాం. అవును, అందుకనే కదా మనం కొంచెం తక్కువ పిండి నూనె అని చెప్పేది. అందుకే ఓకే అయితే సో పికిల్ రెడీ, సర్వ్ చేసేసుకుందాం. డిష్ చేసేసుకుందాము. బాగుంది. ఆవపొడి లేకపోయినా కూడా మనకి ఆవకాయ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుందంట ఆ మెంతి పొడి వల్ల కూడా. ఓకే, చూద్దాం మరి మెంతి పొడితో ఆవకాయ ఎలా ఉంటుందో. దానికంటే ముందు ఈ రెసిపీ తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసేసుకోండి. మ్యాంగో పికిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, కారం 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 కప్పు, ఇంగువ చిటికెడు. మ్యాంగో పికిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుని కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఒక బౌల్లో మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం, మెంతులు, ఇంగువ వేసి ఒకసారి బాగా కలుపుకుని మెంతి పొడి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసుకుని మామిడికాయ ముక్కల మిశ్రమంలో ఈ నూనె వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మ్యాంగో పికిల్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా. సో మెంతి పొడితో ఆవకాయ టేస్ట్ చూద్దామా? అంటే డెఫినెట్ గా అందరికి తెలిసిందే, కొంచెం ఊరితే తప్పించి మనకి ఆ టేస్ట్ ఎంజాయ్ చేయలేము. బట్ ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్ అసలు. నూనె కదా చాలా బాగుంది కదా. ఐ థింక్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఉప్పు, కారం, మెంతి పొడి అన్ని బాగా పర్ఫెక్ట్ గా సరిపోయాయి, ప్రపోర్షన్స్ అన్ని కూడా. జస్ట్ మనకి మామిడికాయలో నా పులుపు కూడా రిలీజ్ అయ్యిందంటే అప్పుడు చాలా బాగుంది అనమాట. సో అందరికి తెలిసిందే కదా, కనీసం 2 days అయినా ఆగి తింటే చాలా చాలా బాగుంటుంది. అంత చేదు కూడా అంతేం తెలియట్లేదు అని ఇలా వేసుకోవాలి. అప్పుడే మనం ఆవకి నచ్చుతుంది కాబట్టి, ఆ పులుపు నచ్చుతుంది కాబట్టి ఆ చేదు కూడా మనకు అంత తెలియకుండా ఉంటుంది. మెంతి పొడి కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇలా. సో వెరీ టేస్టీ, వెరీ నైస్. మరి 2 రెసిపీస్ అయిపోయాయి కదా. న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంకొకసారి చెప్పేసే క్లియర్ గా, అండ్ ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవచ్చు కూడా చెప్పేసే. సో ఫస్ట్ మనము పరాఠా చేసుకున్నాం కదా. సో రా పపాయ, రా మ్యాంగోతో కలిపి
సో హెల్దీ అంటే లాట్ ఆఫ్ మిక్స్డ్ ఫ్లవర్స్ కూడా వేసుకున్నాము, మంచి ప్రోటీన్స్ కూడా కలిసినాయి. అండ్ సమ్మర్ టైంలో కూడా డెఫినెట్ గా అందరూ పరాఠాస్ తీసుకోవచ్చు. ఇలాంటి లో క్యాలరీ అంటే మంచి మాయిశ్చర్ ఉన్న వెజిటబుల్స్ కనుక మనం ఇంక్లూడ్ చేసుకున్నామంటే చాలా మంచిది. దాంతోపాటు మనకి దాంట్లో న్యూట్రిషన్ కూడా లభిస్తుంది. సో ఈ పరాఠాలో మనకి మంచి ప్రోటీన్స్ కూడా వస్తుంది, శనగపిండి నుంచి, మిల్లెట్స్ నుంచి మంచి న్యూట్రియన్స్, ప్రోటీన్స్, ఫైబర్ చాలా వస్తున్నాయి అన్నమాట మనకి. తర్వాత మళ్ళీ మనము వెజిటబుల్స్ ఏవైతే వేసుకున్నాం ఆర్ పపాయ అండ్ మ్యాంగో రా వేసుకున్నాం కాబట్టి దాని నుంచి మంచి న్యూట్రియన్స్, స్పెషల్లీ యాంటీ ఆక్సిడెంట్స్, మంచి మాయిశ్చర్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా కలిపి తీసుకున్నందుకు మనకి అంత డైజెషన్ ప్రాబ్లం కూడా ఏం రాదు, వేడి కూడా చేయదన్నమాట. దాంతోపాటు కర్డ్ పెట్టుకుంటే మనకి ప్రాపర్ గా సరిపోతుంది. తర్వాత ఆవకాయ చేసుకున్నాం, మ్యాంగో పికిల్, కొంచెం మేథి మెంతులతో ఎక్కువగా చేసుకున్నాము. సో ఆ చేదు కూడా మనకు అంతగా తెలియదు అనమాట. సో ఆవపిండి ఒకటి మనం అవాయిడ్ చేసి మెంతులతో ఎక్కువ చేసుకున్నాము. సో డెఫినెట్ గా మనకు తెలుసు ఆయిల్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది. సో బీపీ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బ్లాక్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. మిగతా వాళ్ళు తక్కువగా తీసుకుంటే మంచిది, సో దట్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఏదైనా సరే లిమిట్ ఉంటుంది. చాలా బాగుందండి. మొత్తానికి ఈ రోజు అన్ని హాట్ గా అనమాట. పరాఠా గానీ, మ్యాంగో పికిల్ గానీ, అండ్ వీటిల్లోని న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి వాటిని ఫాలో అవుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ టేస్టీ రెసిపీస్ ని కూడా. అండ్ ఈ రెసిపీస్ ని, ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే www.youtube.com/etvlifeindia కి సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ లో కూడా చూసేయచ్చు. అండ్ మీరు ట్రై చేసే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ని మాకు పంపించాలి అంటే HNT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు పంపించాలనుకున్న రెసిపీ టైప్ చేసి 8008639139 కి వాట్సాప్ చేయండి. లేదా healthyandtasty@etv.co.in కి మెయిల్ చేసేయచ్చు. ఓకే అండి. సో సమ్మర్ అనగానే మనకి మామిడికాయతో వెరైటీస్ చేసుకోవడం అలవాటే. సో అలాగే పరాఠా చూసాము అండ్ మ్యాంగో పికిల్ కూడా చూసాము. మీరు ట్రై చేయండి అండ్ న్యూట్రిషన్ చెప్పిన టిప్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.